వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. సింధు నది లోయలో భారీగా బంగారం బయటపడింది. దాదాపు 33 టన్నుల బంగారం ఉంటుందని చెప్పి అక్కడ దీని విలువ దాదాపు 18,000 కోట్లు. పాక్లోని అటాక్ జిల్లాలో ఉన్న సింధు నదిలో బంగారం నిల్వలు వెతికి తీసిన ప్రక్రియలో దాదాపు 32 కిలోమీటర్ల పరిధిలో బంగారం నిల్వలు మరి పాకిస్తాన్ దిశలో తిరుగుతుందా? అసలు పాకిస్తాన్ ఇప్పటికే అప్పుల బారిలో పడిందని అందరికీ తెలుసు. అయితే ఈ బంగారం దొరకడంతో పాకిస్తాన్ దిశ ఏమన్నా తిరుగుతుందా, లేదంటే వాళ్ళ ఎకానమిక్ గ్రోత్ ఏదన్నా పెరుగుతుందా, ఫినాన్షియల్ బూస్ట్ ఏమన్నా వస్తుందా అని చెప్పి అందులో ఉన్న ప్రజలకు కూడా ఆసక్తికరమైన విషయాలు కూడా బయటకు వస్తాయంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. మంచి రోజులు వస్తాయంటూ అక్కడ ప్రజలు కూడా చాలా ఆశల్లో వెయిట్ చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ అటాక్ జిల్లాలో ఉన్న సింధు నది లోయలో భారీగా బంగారం నిల్వలను గుర్తించారు. దాదాపు 32.6 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని, వాటి విలువ దాదాపు 18,000 కోట్లు అంటే 600 బిలియన్ పాకిస్తాన్ రూపాయల్లో ఉంటుందని అంచనా కూడా వేశారు. బయోలాజికల్ రిజర్వాయర్ ఆఫ్ పాకిస్తాన్ దాంట్లో చూసుకుంటే దానిలో కూడా వివరాలు ధృవీకరించినట్టు తెలుస్తోంది. అయితే పాక్ ప్రజలకు మంచి రోజులు వస్తాయా అని అంటే పాకిస్తాన్లో ఓవైపు నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు కూడా కొండెక్కి ప్రజల జీవితానికి భారంగా మార్చే ఈ రోజుల్లో మరోవైపు వరుస ఉగ్రదాడులతో ఎంతో మంది ప్రజలు, సైనికులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో బంగారు నిల్వలు బయటపడ్డాయనే వార్త భవిష్యత్తుపై పాక్కు కొత్త ఆశలను రేకెత్తించాయి. వెలికి తీసిన ప్రక్రియలో మొదలైతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కొత్త రెక్కలు తొడిగేందుకు ఆస్కారం ఉంటుందని కూడా తెలిపారు. దేశంపై ఉన్న అప్పుల బారి నుంచి తగ్గించేందుకు బాటలు పడతాయని కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం తెలిపారు. పాక్ కరెన్సీ విలువ కొంత మేరకు బలోపేతం అవుతోంది. వెరసి నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు దిగొచ్చి సామాన్య ప్రజలకు కూడా ఊరట కల్పిస్తుందని చెప్పి అక్కడున్న ప్రభుత్వం కూడా డిక్లేర్ చేశారు. త్వరలో అధికారిక ప్రకటన కూడా వస్తుందని చెప్పి అటాక్ జిల్లాలోని సింధు నదిలో బంగారం నిల్వలను వెతికి తీసి ఈ ప్రక్రియలో ప్రారంభించడం పూర్తి చేసి దృష్టిలో పెట్టామని చెప్పి పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ కూడా ప్రకటించారు. 32 కిలోమీటర్ల పరిధిలో బంగారం నిల్వలు విస్తరించి ఉన్నాయని చెప్పి కూడా ఆయన తెలిపారు. అయితే పంజాబ్ ప్రావిన్స్ ఇంకా ఖైర్ ఫంక్వాలా ప్రావిన్స్ లో పరిధిలో అంటే ఈ రెండు పరిధిలో పలు ఇతర ప్రాంతాల్లో కూడా బంగారు నిల్వలను గుర్తిస్తున్నాము అని చెప్పి అక్కడ ప్రభుత్వం తెలిపారు. పెషావర్ బేసిన్ లో ఇంకా ముర్దాన్ బేసిన్స్ లో కూడా సైతం చాలా వరకు బంగారు నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ పైన కూడా నిషేధం చేయబడుతోంది. అయితే నిషేధించడం అమలవుతుందని ఇబ్రహీం హసన్ మురాద్ కూడా తెలిపినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే బంగారు గనుల్లో మైనింగ్ జరుగుతుందని కూడా స్పష్టం చేశారు. సింధు నది హిమాలయాల్లో జన్మించిన పాక్ మీదుగా ప్రవహించే అరేబియన్ సముద్రంలో కలుస్తోంది. అయితే సింధు నది హిమాలయాల్లో దిగువని టెక్టానిక్ ప్లేట్స్ కదలిక ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ చర్యల వల్లే అక్కడ బంగారం అణువులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అవి సింధు నది ప్రవాహం ద్వారా పాకిస్తాన్లోని నదికి ప్రవాహిస్తూ ఆ పరిధిలో కూడా వ్యాపిస్తూ ఉంటాయి. వందల ఏళ్ల తరబడి నిరంతరంగా ఈ సింధు నది ప్రవాహం జరుగుతూనే ఉంది. అయితే దీనికి అంటే ఈ న్యాచురల్ ప్రాసెస్ ఫలితంగా ఈ బంగారం అణువులన్నీ నది లోయల్లో పలు చోట్ల కూడా పేర్కొన్నాయని చెప్పి అక్కడ ప్రభుత్వం తెలుపుతున్నారు. అయితే ఇది పాకిస్తాన్ దిశలు మారుస్తాయా ఏంటి అని చెప్పి అనుకునే లోపలే లోకల్ మైనింగ్ కూడా చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఇక్కడ బంగారం దొరుకుతుంది అని అనుకున్న వాళ్ళు, లోకల్ అక్కడ నివసించే వాళ్ళు కూడా మైనింగ్ చేస్తే మనం కోటీశ్వర్లు అయిపోతామని ఒక ఆశతో ఇల్లీగల్ మైనింగ్ కూడా చేస్తున్నారు. అసలు మైనింగ్ అంటేనే ఇల్లీగల్ ప్రాసెస్. అయితే ఆ ఇల్లీగల్ ప్రాసెస్ ని వేరే వాళ్ళు అంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో లేకుండా కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే నేపథ్యంలో సెక్షన్ 144 లో కూడా పాకిస్తాన్ వాళ్ళకి ఇది చాలా నేరం అని కూడా చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఈ మైనింగ్ అంతా జరుగుతుందని కూడా అక్కడ హుసైన్ మురాద్ కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అలావుద్దీన్ అద్భుత దీపం ఉందో లేదో కానీ ఇలాంటి ఓ ఆశా దీపం పాకిస్తాన్కు అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ అది దక్కితే మాత్రం తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు భారీ ఊరట కల్పిస్తోంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంజాబ్ ప్రావిన్స్ అటాక్ జిల్లాలో ఉన్న సింధు నది లోయలో భారీగా బంగారం నిల్వలు గుర్తించినట్టు తెలుస్తున్నారు. అయితే దాదాపు 32.6 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. వాటి విలువ దాదాపు 18,000 కోట్లు అంటే 600 బిలియన్లు అంటే పాకిస్తానీ రూపీస్ లో 600 బిలియన్స్ కూడా ఈక్వల్ గా ఉంటుంది. అంటే 18,000 కోట్లు ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అదే పాక్ ప్రజలకు మంచి రోజులు వచ్చాయా ఏంటి అంటే మూలిగే నక్కపై
తాటాకు పడ్డట్టు ఒక దాని వెంట మరో కష్టం పాకిస్తాన్కు వెంటాడుతూనే ఉంది. అయితే ఓవైపు నిత్యావసరాల ధరలు పెరుగుతున్న కొద్దీ మరోవైపు వరుసగా ఉగ్రదాడులతో ఎంతో మంది ప్రజలు, సైనికులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు వరుసగా కోల్పోతూనే ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాకిస్తాన్కు బంగారు నిల్వలు బయటపడ్డాయనే వార్త భవిష్యత్తుపై కొత్త ఆశలను రేకెత్తించిందనే చెప్పుకోవచ్చు. ఒకవేళ వాటిని వెలికి తీసే ప్రక్రియలో మొదలైన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కొత్త రెక్కలు తొడిగేందుకు ఆస్కారం కలుగుతుందా అంటే ఎస్, కలుగుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంపై ఉన్న అప్పుల బారి నుంచి తగ్గించుకునేందుకు బాటలు కూడా పడతాయని చెప్పి అక్కడ ప్రభుత్వం ఇప్పటికే తెలిపారు. పాక్ కరెన్సీ విలువ కొంతమేర బలోపేతం అవుతోంది అని కూడా చెప్పారు. అయితే వెరసి నిత్యావసరాల ధరలు ఇంకా ఇంధన ధరలు దిగొచ్చి సామాన్య ప్రజలకు ఊరట లభిస్తుంది అని కూడా అక్కడ ప్రభుత్వం నిర్ణయించారు. త్వరలో అధికారిక ప్రకటన కూడా బయటకు వచ్చే ఛాన్సులు ఉన్నాయని చెప్తున్నారు. అటాక్ జిల్లాలోని సింధు నదిలో బంగారం నిల్వలు వెతికి తీసే ప్రక్రియలో ప్రారంభించడంపై పూర్తి దృష్టి పెట్టామని చెప్పి పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హుస్సేన్ మురాద్ కూడా ప్రకటించినట్టు తెలుస్తోంది. అయితే 32 కిలోమీటర్ల పరిధిలో బంగారం నిల్వలు విస్తరించి ఉన్నాయని కూడా ఆయన తెలిపారు. అయితే పంజాబ్ ప్రావిన్స్ ఇంకా ఖైబర్ పఖ్వాన్లు భావిస్తున్న ఆ పరిధి లోపల ఉన్న ఇతర ప్రాంతాల్లో కూడా బంగారు నిల్వలు గుర్తిస్తున్నాము అని చెప్పారు. అయితే పెషావర్ బేసిన్ ఇంకా మురద్ బేసిన్లో సైతం ఈ బంగారు నిల్వలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. అయితే పలు ప్రాంతాల్లో పాకిస్తాన్లో ఉట్టి సింధు నదిలోనే కాకుండా పలు ప్రాంతాల్లో కూడా బంగారం వెలికి తీసే ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇక్కడ కూడా మైన్ చేస్తే ప్రాపర్ మైనింగ్ అంటూ జరిగితే గవర్నమెంట్ ఆధ్వర్యంలో బయటకి వస్తాయి. ఇంకా చాలా ప్లేసెస్లో కూడా బంగారం ఉంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. పెషావర్ బేసిన్ ఇంకా ముర్దాన్ బేసిన్లో కూడా చాలా వరకు బంగారం దాగి ఉంది. సో ఇవంతా బయటకు తీస్తే పాకిస్తాన్ దిశ ఏమన్నా మారుతుందా అంటే వాళ్ళు ఇప్పటిదాకా పడ్డ అప్పుల బారి నుంచి బయటపడచ్చా అని అందరి ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంటుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే బంగారు గనుల్లో మైనింగ్ జరుగుతుందని కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే ఇటీవలే ఇలాంటి న్యూస్ బయటకు రాగానే అక్కడున్న పాకిస్తానీ ప్రజలు కూడా ఎక్కడ పడితే అక్కడ మైనింగ్ స్టార్ట్ చేసేసి మైనింగ్ అనే ప్రాసెస్ ఇల్లీగల్ ఉంటుంది. కాకపోతే ఆ మైనింగ్ ఎక్కడికి ఎవరి ఆధ్వర్యం ఎవరి పర్మిషన్ లేకుండా కూడా ఇల్లీగల్గా మైనింగ్ చేస్తూ ఉంటారు. ఆ బంగారం దొరుకుతుందనే ఒక ఆశతో. కాకపోతే అది ఆ ప్రకారం ఇంకెవరైనా చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పాకిస్తానీ ప్రభుత్వం ఇప్పుడే తెలిపారు. అయితే సెక్షన్ 144 కింద వాళ్ళకి కఠిన చర్యలు అంటే కఠిన శిక్షలు కూడా పడతాయని కూడా చెప్పారు. అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారీ చర్యలు తీసుకుంటాము, ఇలా ఇల్లీగల్ మైనింగ్ చేయకూడదు, కేవలం గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ తో మాత్రమే గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే మైనింగ్ చేయడానికి కుదురుతుంది అని కూడా చెప్పారు. ఇప్పుడు అవి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని మార్చబోతున్నాయా లేదా చలికాలంలో సింధు నది లోయలో నీటి నిల్వ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మైనింగ్ చేస్తే బంగారం నిల్వలు సులభంగా వెలికి తీసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నిల్వలు మైనింగ్ ఇంకా వినియోగించే వంటి అంశాలు అంటే ఈ ప్రావిన్స్ కోసం పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం మధ్య సయోధిగా అంటే కుదరాల్సినవి చాలా ఉన్నాయి. పైగా ఇంటర్నల్ గవర్నమెంట్ ఇష్యూస్ కూడా ఏమైనా ఉంటే దీనివల్ల అవి సాల్వ్ అవుతాయా అని కూడా అంటున్నారు. అంతేకాకుండా ఇటీవలే 7 లక్షల కోట్ల విలువైన బంగారం కూడా చైనాలో కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. దాని తర్వాత ఇదే హైయెస్ట్ రికార్డ్ ఇట్లా సింధు నది లోయలో కూడా భారీగా బంగారం దొరికింది అని అంటే ఇది ఒక పెద్ద రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. అయితే దీనివల్ల ఇలా బంగారం దొరకడం వల్ల వీళ్ళు మైనింగ్ చేసి ఇంకా బంగారం బయటకు తీయడం వల్ల దాదాపు 18,000 కోట్లు ఎస్టిమేషన్ ఇచ్చారు. కాబట్టి దీనివల్ల పాకిస్తాన్ లైవ్స్ ఏమైనా మారుతాయా లేదంటే వాళ్ళకున్న అప్పుల బారి నుంచి వాళ్ళు బయటపడతారా అనేది అయితే వేచి చూడాల్సిందే.